ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ ఎప్పుడు తెలిసిపోయింది. ఈసారి మన తెలుగు టైటన్స్ అయితే ఆక్షన్లో కొంతమంది స్టార్ ప్లేయర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తుంది. మరి ఆక్షన్ డేట్ ఎప్పుడు ఏ ప్లేయర్స్ని తెలుగు టైటన్స్ కొనబోతుందో ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, ఐపీఎల్ 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ప్రో కబడ్డీ అప్డేట్స్ ఇంకా ఐపీఎల్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో కొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి భయ్య. ఇంకా ఏమైనా తప్పులు మాట్లాడుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలపండి. నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై అయితే చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ తెలుసుకోకముందు లాస్ట్ సీజన్లో ఎప్పుడు ఆక్షన్ జరిగింది ఇప్పుడైతే తెలుసుకుందాం. లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే మనకి మేలో అయితే జరిగింది. మే 31న జూన్ 1న అయితే మనకి ఆక్షన్ అయితే జరిగింది. ఈ ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే మంచి ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేసింది. లాస్ట్ సీజన్లో మన తెలుగు టైటన్స్ అయితే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. పీకేఎల్ చరిత్రలోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీమ్గా లాస్ట్ సీజన్లో మనకైతే చాలా రికార్డ్స్ని అయితే బ్రేక్ చేసింది. అండ్ తెలుగు టైటన్స్ అయితే లాస్ట్ సీజన్లో మంచి టీం కొనుగోలు చేసి సెమీఫైనల్ వరకు చేరింది మన తెలుగు టైటన్స్ అయితే. ఇంకా లాస్ట్ సీజన్ స్టార్టింగ్ డేట్ విషయానికి వచ్చినట్టయితే ఆగస్ట్ 29న మనకైతే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఆక్షన్ కూడా త్వరగా అయింది. అండ్ స్టార్టింగ్ కూడా చాలా అంటే చాలా త్వరగా అయింది. బట్ ఇప్పుడు ఈ సీజన్లో ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, ప్రో కబడ్డీ సీజన్ 13లో ఆక్షన్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే మనకైతే అక్టోబర్ మిడ్ వీక్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అక్టోబర్ మిడ్ వీక్లో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ ఎప్పుడు వస్తుంది అని. అండ్ చాలామంది అనొచ్చు, అక్టోబర్ వరకు ఎందుకు వెళ్ళిపోయింది భయ్య, త్వరగా ఎందుకు స్టార్ట్ చేయట్లేదు అంటే దానికల్లా కారణాలు ఏంటంటే మల్టిపుల్ కబడ్డీ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్రకారం చూసుకున్నట్టయితే మల్టిపుల్ కబడ్డీ ఈవెంట్స్ ఉండడం వల్ల మనకైతే ప్రో కబడ్డీ అనేది డిలే అవుతుంది. ఇక ఏషియన్ గేమ్స్ కావచ్చు, ఇంకా మల్టిపుల్ కబడ్డీ ఈవెంట్స్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రో కబడ్డీని కొంచెం డిలే చేస్తున్నారు. అండ్ అక్టోబర్ మిడ్ వీక్ అయితే మనకైతే తోయడం జరిగింది, అంటే బ్యాక్ వెళ్ళడం జరిగింది ఆక్షన్ అయితే. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ ఆక్షన్లో దిగ్గజ ప్లేయర్స్ అందరూ రాబోతున్నారు. మనం చూసుకున్నట్లయితే దేవంగ్ దళాల్ కావచ్చు, ఇంకా మనం చూసుకున్నట్లయితే పవన్ శరవత్, ఇంకా భరత్ ఊడా, నవీన్ కుమార్, ఇంకా అర్జున్ దేశ్వాల్ లాంటి స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా ఆక్షన్లోకి రాబోతున్నారు. అండ్ చాలామంది వస్తున్నారు కాబట్టి చాలామంది టీమ్స్ అయితే ఈ ప్లేయర్స్ మీద ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ భారీ బడ్జెట్లతోనే ప్రతి టీం కూడా ఆక్షన్లోకి వచ్చే అవకాశం ఉంది. అండ్ అక్టోబర్ మిడ్ వీక్ అంటున్నావు కదా భయ్య, మరి అక్టోబర్ మిడ్ వీక్లో డేట్స్ అనేవి నీకు తెలుసా అంటే అక్టోబర్ మిడ్ వీక్లో మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 18 నుండి 25వ తారీఖు లోపు సీజన్ 13 ఆక్షన్ అయితే మనకి ఈ డేట్స్లో అయితే జరిగే అవకాశం ఉంది. ఇక స్టార్టింగ్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ డిసెంబర్లో అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకి ఎగ్జాక్ట్గా డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కాబట్టి మనైతే ప్రిడిక్షన్ చేద్దాం. మిడ్ డిసెంబర్ అంటే మనకైతే 20 నుండి 25 లోపు ఎప్పుడైనా జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ డేట్స్లో మనకైతే డిసెంబర్లో మనకైతే ప్రో కబడ్డీ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్లో ఆక్షన్ ఉంటుంది, డిసెంబర్లో స్టార్టింగ్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీజన్స్ నుండి మనకైతే ఈ పర్టికులర్ సీజన్స్ని కొంచెం ముందుగా మనకి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మనకైతే మే నుండి మనకైతే ఆక్షన్ అయితే ఉండబోతుంది. తర్వాత ఆగస్టులో మనకి స్టార్టింగ్ డేట్ ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ సీజన్ నుండి. అండ్ ఈ డేట్స్ని అయితే మార్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా డిలేట్ చేసే అవకాశాలు అయితే లేవు నెక్స్ట్ సీజన్స్ నుండి. మరి ముందుగానే వస్తే చాలా బాగుంటుంది. అండ్ ప్రో కబడ్డీ ఈవెంట్స్ తర్వాత మనకి ఐపీఎల్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి మనం సంవత్సరం మొత్తం కూడా మనకైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు స్పోర్ట్స్ ఫైనాన్స్ అందరూ కూడా. అండ్ ఇకపోతే చూసుకున్నట్లయితే మన తెలుగు టైటన్స్ అయితే బడ్జెట్ అయితే 3.5 కోట్లతో ఆక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే మెయిన్గా ఫోకస్ చేస్తున్న ప్లేయర్ ఎవరంటే మనం చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ అయితే కనిపిస్తున్నాడు. అర్జున్ దేశ్వాల్ మీద మనకి మెయిన్గా అయితే ఫోకస్ అయితే పెడుతుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఈ ప్లేయర్ దొరకకపోతే గనక మనకైతే నవీన్ కుమార్ అయితే కనిపిస్తున్నాడు, పవన్ శరవత్ కనిపిస్తున్నాడు, ఇంకా మనకైతే నితిన్ ధన్కర్, మోహిత్ గోయత్ లాంటి ప్లేయర్స్ కూడా మనకైతే బ్యాకప్గా చాలామంది ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ అర్జున్ జోడీగా మనం చూసుకున్నట్లయితే భరత్ ఊడాని బైబ్యాక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో ఎటువంటి ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు, ఎటువంటి ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారనేది దాని మీద కూడా నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందుకైతే వచ్చేస్తాను. మన తెలుగు టైటన్స్ అయితే మెయిన్గా అయితే మనకైతే అర్జున్ దేశ్వాల్
వాళ్ళ మీద అయితే ఫోకస్ పడుతుంది. అండ్ 1,20,00,000 లోపు మన తెలుగు టైటన్స్ అయితే తీసుకునే అవకాశం ఉంది అర్జున్ దేశ్వాల్ని. అండ్ ఇంకపోతే చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ను కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. మన తెలుగు టైటన్స్లో తీసుకోవడానికి కూడా ట్రై చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు మన తెలుగు టైటన్స్ ఎటువంటి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది, ఏ టీంతో వెళ్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకపోవచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి భయ్య. లైక్ చేస్తే ఈ అప్డేట్ అనేది మరో కొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ KDP సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.